ఈ అందరికీ నమస్కారం. రోబో గురించి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ ఎస్ఎల్‌బిసి టన్నెల్‌లోనో రోబో తెచ్చారని అన్నారు కదా! ఇది రోబోలాగే ఉంటుంది. రోబోస్టిక్ కంపెనీకి ఇది రోబో సిస్టమ్స్ అనమాట ఇది. ఇది ఒక చిన్న జేసీబీ లాగే ఉంటుందనమాట ఇది. దానికి ఇది ఫస్ట్ ఇది వైట్‌గా ఉన్నది ఏదంటే దానికి సంబంధించిన కంట్రోల్ సిస్టమ్ అనమాట ఇది. లోపల కంప్యూటర్స్ ఈయనతోటి వీళ్ళు ఈ కంప్యూటర్‌ని దూరంగా ఉండి ఈళ్ళు ఈయనతోటి ఆపరేటింగ్ ఆ రోబో సిస్టమ్స్ లోపలికి వెళ్లి కట్ చేసేది. ఇది ఎలాగనే దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబర్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్. ఇది రోబో సిస్టమ్ అనమాట. చూడండి ఈ రోబోస్టిక్ అనే ఈ కంపెనీ రోబో సిస్టమ్స్ అని ఇప్పుడు మన ఎస్ఎల్బిసి టన్నెల్లోని వీళ్ళు తీసుకుని వచ్చారు. ఒకసారి మీరు చూడవచ్చును. ఇది చిన్న జేసీబీ లాగా ఉంటుంది. వీళ్ళు ఏమంటుంటారంటే ఇది పెద్ద పెద్ద కంపెనీల్లోట ఈ రోబో ఏంటంటే పెద్ద పెద్ద ట్యాంకర్లోట చెత్త ఇవన్నీ నెక్స్ట్ విక్టిమ్స్ అయినా ఎవరైనా మునిగిపోతే అట్లాంటివి తీయడానికి వీళ్ళు ఉపయోగిస్తారట. లేదంటే పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ లోపలికి వెళ్ళి కట్ చేస్తుందని వీళ్ళు అంటున్నారు. కానీ ఈ రోబో అయితే ఇప్పుడు లోపలికి తీసుకొని వచ్చారు. ఈ సిస్టమ్స్ అయితే ఇప్పుడు వరకు వర్క్ అయితే మనకి ఇది ఎట్లా చేస్తుంది అనేది మనకు తెలీదు. చూడంటే వీలైతే ఇక్కడికైతే తీసుకొని ఇక్కడైతే మామూలుగా వీళ్ళు ఆపరేటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈయనకి పెద్ద మిషన్ కూడా ఉన్నది సైడ్ నుంచి. అంటే బయట చూడండి ఇప్పుడు వైట్ చూసారా, అది కూడా కంట్రోల్ సిస్టమే. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు వేరేగా వీనికి పైపులు పెట్టేసి 100 మీటర్ వరకు ఇది ఏంటంటే లోపలికి వెళ్తుందట. అంటే ఇది మామూలు మొత్తం మునిగిపోద్దట ఇది ఈ రోబో సిస్టమ్ అనేది. ఇది రోబో అంటే రోబోలాగా ఏం లేదు. చూడంటే ఇది చిన్న మన జేసీబీ చిన్న జేసీబీ లాగా చైన్ సిస్టమ్ మొత్తం ఉన్నది. ఇది కూడా అండి ఇది మిషన్ అన్నాను కదండి. ఇందువల్ల వీళ్ళు ఆపరేటింగ్ చేస్తారనమాట. ఇది 150 మీటర్స్ ఇది వైర్ ఉన్నది. దాని ద్వారా ఇది ఏదైనా లోపలికి వెళ్ళి అనిమట్టుగా అది కట్ చేసుకొని అక్కడ విక్టిమ్స్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళకి సిగ్నల్ ఇస్తుంది అనమాట. లేదంటే కట్ చేసుకొని లోపలికి వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ రోబో సిస్టమ్స్ అయితే ఏమి ఇప్పుడు పని చేయలేదు. ఇప్పుడు వరకు అయితే వీళ్ళు వర్క్ ఏం చేయలేదు. ఇప్పటికైతే అవుతుంది వర్క్. ఇక్కడ పెట్టారు ఇది కూడా అండి రోబో. మేము అంటే వీళ్ళు ఏం చేస్తుంటే మేము కూడా చూస్తున్నాము. చూడంటే ఇదైతే వర్క్ అయితే వీళ్ళు ప్రారంభించలేదు. ఇప్పుడైతే వీళ్ళు వచ్చి 4-5 డేస్ అయిపోయింది. చూడండి సిస్టమ్స్ వీళ్ళు సెట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు అయితే ఈ రోబోకి అయితే ఏమి పని అయితే ఏం చేయలేదు. ఫర్దర్లో ఎలాగ ఉంటుంది అనేది మనకి తెలీదు. ఇప్పటికైతే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగంలోన ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఇంకా తక్కువగా అవ్వలేదు. ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంకైతే వాటర్ అయితే ఫుల్గా ఇంకా వస్తూనే ఉంది. ఇదైతే మేము ఈ వీడియో తీసినప్పటికీ 25 డేస్ ఇలాగ అవుతుంది. అప్పటికి రోబోట్స్ తెచ్చారు. లోపల పంపిస్తామా విక్టిమ్ అయితే అప్పటికి ఒకటే దొరికి ఉన్నది. అందు గురించని ఈ వీడియో అంటే నేను చాలా ఫస్ట్ నేను చేయవలసింది. చూడంటే ఇంకా ఇది రోబోట్ ఏంటంటే పని చేయట్లేదు కదా, అందు గురించి అంత పని చేసిన తర్వాత ఇది మొత్తం మనము ఈ వీడియో మొత్తం ఒకేసారి తీసి నేను పెడతాను అని అనుకున్నాను. సో ఏంటంటే ఇప్పటివరకు అయితే రోబో పని చేయడం లేదు కాబట్టి వాళ్ళు ఆయనతోటి వర్క్ చేయలేమని అని అంటుందరు ఈ కంపెనీ వాళ్ళు. అందు గురించే ఇది బయటికి కూడా పంపించారు. మళ్ళీ అయితే నేను చూపిస్తాను లాస్ట్కి ఎట్లా ఏంటనేది దీన్ని సిస్టమ్స్ ఏంటని. ఇదైతే పని అయితే ఇది పెద్ద పెద్ద కంపెనీలో కాంట్రాక్ట్ తీసుకొని ఇది మొత్తం పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ని ఆయన మట్టుకు అదే కట్ చేసుకొని లోపలికి వెళ్ళి విక్టిమ్స్ ఏమైనా ఉంటే ఆయనకి ఇది పసిగట్టేసి అవి మనకి సిగ్నల్ ఇస్తాయని ఆయన బట్టి మనము ఈ ప్రాంతంలో విక్టిమ్ ఉన్నారని ఆయన గురించి మనము తెలుసుకోవచ్చు అనమాట. రోబో అనేది ఇక్కడైతే ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏమి వర్క్ అయితే ఇప్పుడు ఏమి చేయలేదు. దీని గురించి వీళ్ళు ఏంటంటే చర్చ చేస్తున్నారు ఈ రోబో సిస్టమ్స్ అనేది. ఇక్కడే కాదండి, ఇప్పుడు 5-4 డేస్ అవుతుంది వీళ్ళు అలాగా అందులో వీళ్ళు కంటిన్యూగా అంటే చేస్తున్నారు. ఇది ఇప్పుడు పని చేస్తుందని చెప్పారు. చూడంటే ఇది ముందుకు అటు ఇటు కదలట్లేదు.
ప్రెజెంట్ అని ఏంటి ప్రాబ్లం అనేది మనకు కూడా తెలీదు. వాళ్ళేంటంటే లాస్ట్‌కి ఇది ఏదో సిస్టమ్ బాలేదని వాళ్ళు చెప్పారనమాట. తర్వాత దీని గురించి మనము ముందు నేను వీడియో చూసి నేను చెప్తాను. ప్రెజెంట్ అయితే అది వర్క్ చేయట్లేదు రోబో. వీళ్ళు ఈ కంపెనీ ద్వారా చాలా ప్రాజెక్టులు చేసామని అంటున్నారు. సో ఏంటంటే మనకైతే ఇది నేనెప్పుడు ఇది చూడలేదు. ఇవి జెన్‌వే అని ఏవేవో కంపెనీలున్నాయి. ఇదేందో రోబోట్ ఇదంతాను. రోబోట్ లాగా ఇది అంటే వీళ్ళ దగ్గర మామూలు మనుషుల్లాగా రోబోట్స్ కూడా ఉంటాయట. ఏదైనా ప్రమాదం అయితే పెద్ద పెద్ద ట్యాంకర్‌లోటి గానీ వాటర్ ఉన్నప్పుడు అందులోట ఎవరైనా పడిపోయి చనిపోతే లోపలికి వెళ్ళి ఆ రోబోట్స్ మనుషులకి తీసుకొని వస్తాయట. ఇదేంటంటే ఇది లోపల పెద్ద పెద్ద ట్యాంకీలోట మట్టి లేకపోతే రాడ్లు అలాంటివి ఉంటే కట్ చేసుకొని అవన్నీ బయటికి పంపిస్తుందట. ఈ ఇప్పుడు ఉన్నది చూపిస్తాను కదండి ఈ సిస్టమ్ తట. కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ కూడా ఉన్నది, పెద్ద పెద్ద రాడ్స్ కూడా ఉన్నాయి, మట్టి కూడా ఉన్నది. అందు గురించి వీళ్ళు ఏంటంటే ఇందులోట పని చేస్తుందో చేయదు అనేది వీళ్ళు కూడా కరెక్ట్గా తెలీదు. చూడండి ఇక్కడైతే ప్రజెంట్ అయితే జేసీపీలు అన్నీ వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నాయి. ఈ రోబోట్ వల్ల అయితే ఇప్పుడు వరకు మనకైతే ఏమీ కనిపించలేదు. ఇదండి కన్వెన్సీ సిస్టమ్స్ అని అన్నాను కదా, ఇది కూడా బెల్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీని ద్వారా మట్టి బయటికి వెళ్ళడానికి వీళ్ళు యూజ్ చేస్తారనమాట. ఇది తయారైతే అయిపోయింది. అంటే ఇప్పుడు మట్టి అనేది ఎక్కువ జేసీపీలు ఇప్పుడు దూరం అయిపోయింది కదా, జేసీపీ అని మీద వేస్తుంటుంది. కానీ ఒక 5-6 జేసీపీలు ఉంటే 1 బై 1 అలా చేసుకొని ఈ మట్టిని మనము తరలించవచ్చును. వేగంగా ప్రాసెస్ చేయను. ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఇక్కడ చాలా ముత్తదులోట వాటర్ అయితే తగ్గట్లేదు. చాలా వాటర్ ఎక్కువగా రావడంతో ఈ రోబోట్ కూడా ఏవైనా ఇప్పుడు కేరళ నుంచి ఈ డాగ్స్ అయితే తెచ్చారు. అవి కూడా ఏవి కూడా పసిగట్టే అవకాశం లేదు. మా దగ్గర ఎన్డీఆర్ఎఫ్ అనేది మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇది కూడా మా దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి. అవి కూడా ఇవి పసిగట్ల అంటే సునలేకపోతున్నాయి. అంటే వాసన చూసి ఎక్కడ విక్టిమ్స్ ఉన్నారా అనేది ప్రజెంట్ అయితే ఏవి కూడా చెప్పలేకపోతున్నాయి. సో ఏంటంటే ఈ రోబోట్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీల నుంచి వీళ్ళు తెప్పించారు. సో ఏంటంటే ఇవి కూడా ప్రత్యేకంగా పెట్టారు. సో అంటే ఇప్పుడు వరకు అయితే ఆ పని అయితే చేయట్లేదు. ఇది ఓన్లీ షోయింగ్ ఇలాంటి ప్రాక్టీస్ గురించి తెచ్చాము డెమో. ఇది ఒకవేళ సక్సెస్ అయితే మేము దీని ద్వారా పని చేస్తామని చెప్పారు. సో ఏంటంటే ఇక్కడ జేసీపీలు ఇనికన్నా బెస్ట్ అనిపిస్తుంది. జేసీపీలు ఎందుకంటే ఒకేసారి తీస్తున్నాయి, ఎక్కువ మట్టి పెద్ద పెద్ద రాడ్స్ అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా పెడుతూనే ఉంటాను. నాకు కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇది కూడా అండి, ఇదంతా రోబో సిస్టమ్ అనమాట. ఇది కూడా పెద్ద పెద్ద రాడ్స్ లాగా ఉన్నది. ఇది చైన్ సిస్టమ్ అయినా చూడండి, ఇదంతా చైనేనే. దీనికి ముందుకేమో వీళ్ళు కుక్కేలాట అమరుస్తారట ఈ ముందుకి. నెక్స్ట్ వెనకేమో వీళ్ళు పెద్ద పెద్ద తారులతోటి వీళ్ళు ఈ మిషన్ని కంట్రోల్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఇది కూడా అండి, ఈ ముందుకున్నదా అది ఫ్రంట్కున్న దీంతో ఇంకో వేరేవి ఏదంటే కటర్స్ ఇవన్నీ అందులో పెడతారట. కటర్స్ పెడితే అప్పుడు ఇది ఏదంటే ముందుకు వెళ్తుండి లోపలికి అంటే మట్టి వాటర్లోట అయితే వెళ్తుందట. మట్టి ఇవన్నీ అంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయిపోద్ది అనమాట. మట్టి తీయాలంటే తీయలేదు, పెద్ద పెద్ద రాడ్లు అంటే కట్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే అవుతుందట. మట్టిలోట వాటర్ కొంచెం వస్తుండి అలాంటప్పుడు అయితే ఇది ఏంటో మరి వీళ్ళు అయితే ట్రై అయితే చేస్తామన్నారు. ఇప్పుడు వరకు అయితే ఇందులో ఏం చేయట్లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా అండి, లోపల నుంచి బయటికి ఈ రోబో కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ సిస్టమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పని చేయట్లేదని, ఏదో ప్రాబ్లం ఉన్నదని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.